మేకులలో నుండి కారుతున్నటువంటి రక్తము ఒక ప్రక్క, మరి ఎటువంటి ఆధారము లేదా మేకులు తప్ప ఎంతో అలసిపోయాడు. కాబట్టి అంటా ఉన్నాడు, మరి నా దేవా నన్నెందుకు చేయలేదు. అయితే ఇక్కడ మనం ఈ మాటలో చూస్తే మనుషుల యొక్క పాప భారం అంతా ఆయన మీద మోపబడింది. అది గురించి మనం చాలాసార్లు చదువుతాము. యెషయా గ్రంథం 53లో ఏమని, ఆయన మొత్తబడిన వాడుగాను, ఆయన మీద నేరము మోపబడిన వాడుగాను మనము ఆయనను ఎంచితిమని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన మీద లోక పాప భారం, మనుషుల భారం అంతా కూడా ఏమైంది, ఆయన మీద మోపబడింది. కాబట్టి ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడని యెహోవా మరి తన కుమారుడు పడుతున్న వేదనను చూడలేక ఏమయ్యాడైనా ఎడబడ్డాడు. అందు గురించి అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు విడిచితివి. అప్పుడు వరకు నాతో ఉన్నా, అప్పుడు వరకు నాకు కనబడతా ఉన్నా, అప్పుడు వరకు నా చేయి విడవకుండా పట్టుకుని నడిపిస్తా ఉన్నా, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా నువ్వు నాకు కనబడకుండా అయిపోయింది. కాబట్టి అతనిలో ఆవేదన, ఆందోళన, భయము, అతని మీద పడ్డ భారాన్ని తట్టుకోలేక ఈ మాట పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పడలేని శ్రమ పడినప్పుడు, తట్టుకోలేని భారం వచ్చినప్పుడు మనము ఎంతో ఆందోళనకు గురయ్యి ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు చర్చికి రావడం మానేస్తాం, కొన్నిసార్లు ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటాం. కానీ మరి ప్రభు అయితే ఆయన మరి అంటా ఉన్నారు అక్కడ, మరి ఆయన నా దేవా నన్ను ఎందుకు విడిచితివి. ఇది ఏమిటంటే